నాగర్ కర్నూలులో సగర సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సగర సంఘం కార్యాలయ భవనంలో సగర సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు గట్టు సీను ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మహేష్, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ షీలా హాజరయ్యారు. అనంతరం సంఘం సభ్యుల సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీను మాట్లాడుతూ 2025 సంవత్సరంలో సంఘం బలోపేతానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సగర సంఘం గౌరవ అధ్యక్షుడు అల్లం రాములు, నాగర్ కర్నూలు టౌన్ అధ్యక్షులు బాలన్న, కొమ్ముల శ్రీను, చంద్రనారాయణ, సూరంపల్లి సుధాకర్, అరుణ్ కుమార్, బాలు సాగర్, శ్రీనివాసులు, సాగర్ బాబు, తిరుపతయ్య, వెంకటేష్ తదితర సగర బంధువులు పాల్గొన్నారు. నా జాతి ఔన్నత్య కోసం, నా జాతి ఉన్నత స్థాయి కోసం నేను సైతం పాటుపడాలని మొలితాడు కట్టిన మగపిల్లగాడు, అడ్డగుట్ట కట్టిన ఆడపిల్ల, పిల్ల జల్ల కాటికి కాలు దాపిన ముసలి తాత నుంచి చంటి పిల్లవాడి వరకు కూడా నా జాతి యొక్క సమర శంఖారావాన్ని పూరించడానికి నేను సైతమని ఆ దిశలో ముందుకు వెళ్ళడం కోసం మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకేసుకొని అన్న ఎంబడి పడి దాని డేట్ ఫిక్స్ చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్ని పిలిపించుకొని ముందుకు వెళ్తే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనుకోండి, రేపు సంక్రాంతి తర్వాత జరిగే కార్యక్రమాలు అనుకోండి, పంచాలు అనుకోండి, మంచి కానీ చెడు కానీ ఏదైనా సగర జాతి ఉన్నత స్థితికి వెళ్తుంది. లేకపోతే మనము ఏదైనా రాజకీయం ద్వారానే మనం ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రాజకీయంలో మనం చైతన్యం అయ్యేటువంటి కార్యక్రమాన్ని అక్కడ చూయించిన తర్వాత మనమేంది, మన స్ట్రెంత్ ఏంది, మన కెపాసిటీ ఏంది, మనం ఎక్కడున్నాం, ఇంకేం కావాలి, నా జాతికి ఏం చేయాలి, నేనేం చేయగలుగుతా, మనం ఏం చేయగలం, మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్టు వీలైనంత తొందరలో మనము ఆలోచించి ముందుకు పోకపోతే మనం మళ్ళీ ఇంకా ఇదే స్థితిలో మన తాతలు నేతులు దాగిండ్రు, మా మూతులు వాసన చూడండి అనే కాడికే వస్తుంది. కాబట్టి ఎవరం విమర్శించకుండా అందరం సమర్థించుకొని సపోర్ట్ చేసుకొని వ్యక్తి కలిసి శక్తి స్వరూపమై అందరం కూడా రేపటి తరానికి బాటలు వేస్తారని ఏమైనా ఇబ్బంది పడకుండా ఆ యొక్క జిల్లా అధ్యక్షుడు ఆ దిశలో ఈ రథాన్ని తొందరగా ఈ సూర్యుని యొక్క రథం ఏ రకంగా అయితే పరిగెడుతుందో ఈ సూర్యమానం ప్రకారం వచ్చిన సంక్రాంతి ఉత్తరాయణ కాలంలో మన సగర రథం సూర్యవంశం మనది. కాబట్టి ఆ సూర్య యొక్క పుత్రుల మనమంతా కూడా ఆ దిశలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. మనకు ఇంతవరకు మనకు ముందుకు రాలేదు. మన పెద్దలు ఆ రోజుల్లో మనని ఏ విధంగా నడిపిండ్రు, ఏ విధంగా చేసిండ్రు, ధనవంతుల చేతుల దాక్కుకొని బతికిన మనం ఈరోజు మనము ఎందుకంటే మనం కూడా అదే దాటిలో పోతే రేపు మన పిల్లలకు భవిష్యత్తు రానున్న తరాలులా, ఎందుకంటే ఒక బిడ్డని కన్నాం 9 నెలలు గర్భవతిలో మనకు గర్భముల మన రక్తము ఆహారం నుంచి కన్నము. ఆ బిడ్డకు రేపు దారి ఎట్లా ఉంటుంది అనేది మనం పునాది చేసుకుంటున్నాము. అందుకనే ఎందుకంటే సరే మనకు ఎన్నో ఉండొచ్చు, మనకు ఫోటోలు ముఖ్యం కాదు, మనకు ఈ పదవులు ముఖ్యము కాదు. రేపు మన పిల్లలని ఒక సరికంగా నిలబడిపోయాలంటే మనమంతా ఏకపక్షమవుతున్నారు. ఎందుకు ఈ రోజుల్లో సమాజంలో లేకపోతే అగ్రకులాల వల్ల మన పిల్లలు కూడా రేపు చాలా ఈదరపాలు కావాల్సి వస్తుంది. అందుకనే మనం ఈరోజు ఇంత పెద్దగా ఎత్తుగా జరుపుకుంటున్నామనంటే చాలా గర్వపడాలి. మనకి ఈ క్యాలెండర్లు కాదు, ఈ ఫోటోలు కాదు, ఈ పదవులు కాదు, మనం రేపు రాబోయే తరాలలో మన పిల్లలని ఒక స్థాయికి ఎక్కించడమనంటే ఒక ఆఫీసర్గా ప్రతి తాన మన ఆఫీసర్గా మన సగరం అంటే ఆ రోజు మనకు చైతన్యం వచ్చినట్టే. అదేవిధంగా ఈ రోజుల్లో కూడా అగ్రకులాల వర్గాలలో మన వాళ్ళు అనగతకి పెడుతున్నారు.